హాయ్ అందరికీ. ఈరోజు మా మావయ్య 4 ఇయర్స్ అయ్యింది మా మధ్య నుంచి వెళ్ళిపోయి. మేము ఈరోజు బరియల్ గ్రౌండ్కి వచ్చాము. ఈరోజు 4 ఇయర్స్ అనమాట అవుతుంది. మా మావయ్య పేరు గ్లాడిస్టన్, కొల్లం. బర్న్ వచ్చేసి 1949, చనిపోయింది 2020లో కోవిడ్ టైంలో. సో మా మావయ్య ఎన్నో వైద్య సేవలు ఎంతోమందికి అందించారు, ఎంతో గైడ్లైన్స్ ఇచ్చారు. చాలా మంచి వ్యక్తి తను, చాలా ప్రేమగా ఉంటారు అందరితో. తన గురించి చెప్పాలంటే చాలా ఎమోషనల్ అవుతాం మేమైతే. సో ఈ వీడియోలో మీకు చూపిస్తానన్నీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఓకే జాను ఫర్ యూ. మావయ్య ఫోటో ఇంట్లో ఈ విధంగా ఉంటుంది. సో మేము మావయ్య బర్త్డేకి అయినా ఏదైనా కానీ అక్కడ ఫ్లవర్స్ పెడతాము. మావయ్య అత్తయ్య గారి మ్యారేజ్ ఫోటో, అలానే పక్కన కూడా మా బావ వాళ్ళు మావి మ్యారేజ్ ఫొటోస్. ఇంట్లో అందరి ఫొటోస్ ఇలా ఉంటాయి. అత్తయ్య గారి రిటైర్మెంట్ ఫోటో, పిల్లలవి ఫొటోస్, అలానే మా మ్యారేజ్ అప్పుడు అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగాం అది. అలానే పక్కన బావ వాళ్ళ ఫొటోస్, మావయ్యది అత్తయ్యది పైన ఫోటో లాస్ట్ ఫోటో అనమాట. సో చూడండి, మేము బయటికి వెళ్ళేటప్పుడు మా అత్తయ్య గారు కంపల్సరీ ప్రేయర్ చేసుకుంటారు. మేము ఇప్పుడు బరియల్ గ్రౌండ్కి అయితే స్టార్ట్ అయిపోబోతున్నాము. సో ప్రేయర్ చేసుకుంటున్నారా అత్తయ్య. ఇప్పుడు బరియల్ గ్రౌండ్కి వెళ్తున్నాము, అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా వెళ్తున్నాము. మావయ్య కోవిడ్లో చనిపోయారు, ఫస్ట్ వేవ్లో చనిపోయారు. చాలామంది కూడా ఫ్యామిలీస్ చాలామందిని ఇలా లాస్ అయ్యే ఉంటారు ఖచ్చితంగా కోవిడ్లో. అది చాలా బ్యాడ్ సిచ్యువేషన్ అని చెప్పాలి. మా ఇంట్లో ఒక పెద్ద దిక్కుని మేము కోల్పోయినట్టే. మా ఇంటికి చాలా లాస్ అది. మేము వచ్చేసాము బరియల్ గ్రౌండ్కి. ఈ బరియల్ గ్రౌండ్ వచ్చేసి జూయట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ సిమెట్రీ. ఇక్కడే అందరు బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘము మేము వెళ్తాము చర్చ్కి. ఆ చర్చ్కి వెళ్ళే వాళ్ళందరి సిమెట్రీ అయితే ఇక్కడ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఏదైనా యానివర్సరీస్, బర్త్డేస్ అలా వచ్చినప్పుడు ఆ సిమెట్రీస్ వరకు క్లీన్ చేసుకొని అలా వాళ్ళు టైం స్పెండ్ చేసి వెళ్తారు. ఈస్టర్ అప్పుడైతే అందరు ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అన్ని పూలతో డెకరేషన్ చేస్తారు, మంచిగా క్లీన్గా ఉంటుంది. అన్ని చెట్లు కూడా ఇవన్నీ ఎక్కువ పెరిగిపోయినాయి, ఇవన్నీ కూడా కట్ చేసి నీట్గా క్లీన్గా పెడతారు. ఈస్టర్ అయితే చాలా బాగా జరుగుతుంది. మేము చాలా బాగా సెలబ్రేట్ చేస్తాము, చాలా డెకరేట్ చేస్తాము. అట్లా అందరు వస్తారనమాట ఇక్కడికి ఈస్టర్ రోజు. ఇతనే ఇక్కడ సమాధులు అన్నీ క్లీనింగ్ అన్నీ చూసుకోవడము, అట్లా నీట్గా అవన్నీ చెక్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఇది ఒక దారి, సిమెట్రీకి వెళ్ళే దారి. మేమందరము ఫ్లవర్స్ తెచ్చి మేమే ఓన్గా డెకరేషన్ చేసాము. పిల్లలు, మా హస్బెండ్, బావ అందరూ డెకరేషన్ చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడే మేము ప్రేయర్ చేసుకుంటాము, సాంగ్స్ పాడతాము, మంచిగా టైం స్పెండ్ చేసి ఇక్కడ మావయ్య బర్త్డేకి వస్తాము, అలానే యానివర్సరీకి వస్తాము. ఎప్పుడు మేము మావయ్యని రిమెంబర్ చేసుకుంటూనే ఉంటాము. అలాగే మావయ్య యానివర్సరీకి కూడా మేము చాలా వరకు పేద పిల్లలకి అలాగే ఫుడ్ డొనేట్ చేస్తాము. ప్రతి ఇయర్ ఏదో ఒక మంచి విషయం అయితే మేము మామయ్య పేరు మీద మేము ఆ విధంగా డొనేట్ చేస్తుంటాము. పిల్లలు, బావ, హస్బెండ్ అందరు కూడా. ఫైనల్గా అయితే డెకరేషన్ పూలతో మొత్తం డెకరేట్ చేసేసాము, అయిపోయింది. మీకు ఈ వీడియోలో ఏంటంటే మా బరియల్ గ్రౌండ్ మొత్తం చూపించాలి, అంతా కూడా మీకు కూడా తెలియాలని చూపిస్తున్నాను. ఇలా ఇప్పుడు మేము సాంగ్స్ పాడుకొని ప్రేయర్ చేస్తాము, టైం స్పెండ్ చేస్తాము. చాలా మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఇక్కడ, ఏ భయం కూడా ఉండదు, చల్లగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఇప్పుడు మేము స్టార్ట్ చేసేసాము ప్రేయర్, సాంగ్స్ పాడుతున్నాము. నేను క్రీస్తునందు మృతులైన వారు లేచి క్రీస్తుతో జీవించుట
బాసురముగనే నను దినము దోషములన్నీయు బాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా యేసుని కొరకై తము చిందించిన ప్రభు యేసుని కొరకై ఇలా జీవించెదబాసురముగా మన గురించి మీకు వ్రాయనక్కర్లేదు కదండి. నాలుగు ఉద్యోగ సమాధాన పత్రులు వచ్చేది యొక్క సమాధి దగ్గర ప్రార్థించగల మీరు మాకు మొదటి మీ శ్రేష్టమైన సమయాన్ని పెట్టి మీకు చదువుకుంటున్నాం ఈ సమయంలో చెప్పుకున్నారు చూడండి మంచిగా డెకరేట్ చేసాము ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్తో. ఇక్కడ నుంచి మేము ప్రేయర్ అంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడ అత్తయ్య గారితో మేము అందరం కూడా ఫొటోస్ దిగాము. చాలా బాగుంది ఇక్కడ టైం స్పెండ్ చేయడము. చూడండి బావగారి పాప ఫొటోస్ తీస్తుంది. సో అలాగా అందరం 1 by 1 మేము ప్రేయర్ చేసేసుకొని ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోతాము. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయి తర్వాత ఈవినింగ్ మేము ఆర్ఫన్స్ హోమ్కి వెళ్ళి మేము కొన్ని బ్యాగ్స్, బాటిల్స్ డొనేట్ చేసాము. అది మీకు చూపిస్తాను నేను ఏమేమి ఇచ్చాము ఏంటి అనేది. ఇది బ్యాప్టిస్ట్ జ్యూయట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘము. ఇక్కడికే నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ చర్చ్కే వస్తాను. దీనికి చాలా మంచి హిస్టరీ అయితే ఉంది. 100 సంవత్సరాలు పైగా చరిత్ర దీనికి. సో చూడండి ఆ బ్యాగ్ లగేజ్ బ్యాగ్, వాటర్ బాటిల్, పిల్లలు వాళ్ళు లగేజ్ పెట్టుకోవడానికి ఊర్లు వెళ్ళడానికి అలాగా లగేజ్ బ్యాగ్ చాలా యూజ్ అవుతుంది కదా. అలానే వాటర్ బాటిల్ స్కూల్కి తీసుకొని వెళ్ళడానికి ఇలాగా మేము పిల్లలకి బ్యాగ్, బాటిల్ డొనేట్ చేసాము. మామయ్య పేరు మీద ఇట్లా బ్యాగ్స్ అన్నీ కూడా ఇట్లా అరేంజ్ చేసాము. చూడండి బ్యాగ్స్ అన్నీ కూడా మేము డొనేట్ చేసాము, పిల్లలతో డిస్ట్రిబ్యూట్ చేయించాము. మళ్ళీ ప్రేయర్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. అందరం వచ్చేసామండి ఆర్ఫన్స్ హోమ్కి. చూడండి ఇది ఎంట్రన్స్. చాలా బాగా అనిపించింది. వెళ్దాం లోపలికి. చూడండి బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ అన్నీ తీసుకొని లోపలికి వెళ్తున్నాము. నాకైతే ఈ అట్మాస్ఫియర్ కానీ పిల్లలు చాలా మంచి సౌకర్యాలతో చాలా హ్యాపీగా ఉన్నారు అని అనిపించింది నాకైతే ఈ పరిసరాలన్నీ చూసినప్పుడు. సో బాగుంది, చాలా బాగా అనిపించింది మాకు. ఇంకొకటి నేను ఈ వీడియోలో మేము చేతికి ఇచ్చిన అంటే డొనేషన్ చేసింది అయితే నేను క్లియర్గా మీకు చూపించట్లేదు. అంటే ఎందుకు డొనేట్ చేసింది చూపించడం అని పెట్టలేదు. సో ఇది పిల్లలకి ఇవ్వడం మాకు చాలా సంతోషంగా అనిపించింది మావయ్య పేరు మీద. ఈవినింగ్ ప్రేయర్ స్టార్ట్ అయిపోయిందండి. ఇంట్లో పిల్లలు అయితే సాంగ్స్ పాడుతున్నారు. మత్తయ్య గారు ఇక్కడ మామయ్య గురించి చాలా జ్ఞాపకాలు అయితే చెప్పారు, షేర్ చేసుకున్నారు అందరితో. సో మాకందరికి కూడా మేమందరం చాలా విషయాలు తెలుసుకున్నాం. చాలా బాగా అనిపించింది. ఈ పిక్చర్ వచ్చేసి మామయ్య గారిది, అత్తయ్య గారిది లాస్ట్ ఫోటో ఫ్రేమ్ చేయించి పెట్టాము ఇంట్లో. ఇంటికి ప్రియమైనటువంటి పాస్టర్ గారు, అభిమానించే పాస్టర్ గారు భవదాస్ పాస్టర్ గారిని ఆహ్వానించుకొని ఈరోజు అందరినీ పిలుచుకొని ఇప్పుడు మా బావగారు ఫ్యామిలీ విజయవాడ నుంచి వచ్చారు, ఇప్పుడే వచ్చారు. సో ప్రేయర్కి అయితే అందుకున్నారు. మా రెండో బావ పెద్ద కొడుకు ప్రిన్స్ పాప మలిసిపోయి వచ్చాడు. ఇక్కడ నేను కూడా మావయ్య గారి గురించి నేను ఎక్స్పీరియన్స్ అయిన కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకున్నాను. సో నాకు చాలా మంచి కనెక్షన్ మా మావయ్య గారితో ఉంది. చాలా బాగా టైం స్పెండ్ చేసేవాళ్ళం మేము కూడా, పిల్లలు కానీ మేము కానీ చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసేవాళ్ళం. మావయ్యతో చాలా ఫ్రీగా టైం స్పెండ్ చేసేవాళ్ళమే. సో అవన్నీ కూడా నేను ఇప్పుడు అందరితో షేర్ చేసుకుంటూ ఉన్నాను.
మా ఫ్యామిలీ గురించి హెల్త్ విషయాలు కానీ మంచి గైడ్ లైన్స్ ఇవ్వడం కానీ చాలా బాగా మమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు. మా మావయ్య చాలా మంచి వ్యక్తి, చాలా ప్రేమ గల వ్యక్తి, అందరితో చాలా ప్రేమగా ఉంటారు. పిల్లల దగ్గర అయితే చాలా చిన్నవాళ్ళు అయిపోయి చాలా బాగా ఆటలాడుతూ పిల్లలతో చాలా మంచిగా టైం స్పెండ్ చేస్తారు. కోవిడ్ టైంలో అందరం కలిసి ఇక్కడే ఉన్నాము. అప్పుడు పిల్లలందరితో కూడా టైం స్పెండ్ చేస్తూ అందరికి ఆమ్లెట్లు వేసి మంచిగా ఫుడ్ పెట్టడము, చాలా బాగా టైం స్పెండ్ చేశారు అందరితో కూడా. తను వెళ్ళిపోయే ముందు ఫ్యామిలీ అందరితో కూడా మంచిగా టైం స్పెండ్ చేసి చక్కగా ఎంజాయ్ చేసి వెళ్ళారని మేమందరం కూడా భావిస్తాము. కోవిడ్ టైంలో మీరు అందరికీ తెలుసు కదండి ఎలా మరణించారో, ఎలా వాళ్ళని ట్రీట్ చేశారో. కానీ మావయ్య అలా రాకూడదని కోరుకున్నారు. అలాగే మావయ్య బరియలు చాలా బాగా ఘనంగా జరిగింది. అదే ఆయన మంచి మనసుకు తగినటువంటి పరిస్థితిని నేను ముందు చెప్పుకుంటూ, ఆయన ప్రేమ సంపాదించాలి నా పిల్లలకి అనే మైండ్ అస్సలు లేదండి. ఉచిత వైద్యమే చేశాడు. నేను కూడా ఏదైనా తీసుకురాని మెంటాలిటీ కూడా నాకు కాదు. అందువల్ల మేము ఈ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మా బిడ్డల్ని ఆశీర్వాదకరంగా ఉంచాడు. కష్టాలంటే వస్తాయి, ఎందుకు వాడు మారాలి, అందుకనే కష్టాలు వస్తున్నాయి. దాన్ని కూడా ఎదుర్కొనే శక్తి పిల్లలందరికీ ఇవ్వాలని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ తర్వాత అయితే మా మాయగారి సిస్టరు తన జ్ఞాపకాలు, తన అనుభవాలన్నీ కూడా మాయగారి గురించి షేర్ చేసుకున్నారు అందరితో. చాలా బాగా అనిపించింది. రకంగా వచ్చేది, అది పొట్టులాగా వస్తూ ఉంటుంది. ఎన్ని మెడిసిన్స్ వాడిని కూడా తగ్గదు అసలు. మేడం దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక అది వన్ డేలో 2 days వరకు మొత్తం తగ్గిపోయింది. ఆ మెడిసిన్ ఇచ్చినాడు మేడంగా, ఏదో బ్లడ్ సంబంధించే మెడిసిన్ ఇచ్చినాడు, తగ్గిపోయింది. ఆ తర్వాత నాకు కొంతకాలానికి midnight 12కి 12:30కి తిరిగిపోతుంది, కళ్ళన్నీ తిరిగిపోతున్నాయి నాకు. అసలు ఎంత స్పీడ్ అంటే అది చెప్పలేను, అట్లా తిరిగిపోతున్నాయి కళ్ళు నాకు. నేను కళ అనుకుంటున్నాను, కానీ కళ్ళు తెరిస్తే నాకు భయం వస్తుంది. ఇంటికి వచ్చి చూస్తే నాకేం చేతకలేదు. ఏం ఇంట్లో ఉంది అనేసి లేకపోతే భయపడిపోయినాను. ఇద్దరమే ఉన్నాను ఇంట్లో, ఆంటీ కూడా లేదు. ఆ రోజు వదిలిము ఫోన్ చేసినాను. ఆ నైట్ ఫోన్ చేస్తే గ్లాడన్ లేదు, నాకు హైదరాబాద్ నుంచి పోతున్నాడు, వస్తున్నాడు అన్నాడు. నేను ఫోన్ చేస్తే గ్లాడన్కి వస్తాను, నాకు వచ్చేసరికి మీరు ఇంట్లో ఉండండి అన్నాడు. గ్లాడన్ 5:30 అట్లా వస్తాడనుకుంటే 7 అయింది. ఆ రోజు 7 అయింది వచ్చే గ్లాడన్ వస్తాడు. లేట్ అంటే ట్రైన్. ఇంకా అప్పటిదాకా అట్లే ఉన్నాం. ఇంటికి వెళ్ళిపోయినాం. ఆ నైట్ వెళ్ళిపోయినాం ఇంటికి వదిలిన దగ్గరికి. ఇంకా అట్లాగే వాళ్ళు ఏదో ఒకటి ఇస్తున్నారు, వేడి నీళ్ళు అవి ఇస్తుంది, వదిలేమో తాగుతున్నాను అన్నీ చేస్తున్నాను. కానీ నాకు అసలు నా వల్ల కావట్లేదు. అసలు అంత భయపడిపోయినా కళ్ళు తిరుగుతానే ఉన్నాయి. మరి ఎందుకంటే అయిందో ఏమో తెలియదు. కానీ గ్లాడన్ వచ్చాడు 7 కింద, మెడిసిన్స్ ఇచ్చి ఇంజెక్షన్స్ ఇచ్చినాడు వాళ్ళు. ఇంకా అప్పటి నుంచి నాకు తగ్గిపోయింది. అప్పుడు దాకా సఫర్ అయినాను, తగ్గిపోయింది. అప్పుడు దాకా సఫర్ అయినాను. గ్లాడన్ వచ్చి నాకు ఇంజెక్షన్స్ ఇచ్చి మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత నాకు తగ్గింది. నువ్వు కట్టుకున్న వస్త్రాలు బట్టో, నువ్వు ధరించిన వస్తువులు బట్టో, లేక నువ్వు కలిగిన హౌస్ను బట్టి కాదు, విశ్వాసము కలిగి జీవించినప్పుడు అది దేవునికి ఇష్టమైనటువంటి పనులు. మనమందైన దేవుని ప్రేమయు, మన ప్రభు రక్షకుడు సర్వాధికారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణతో ఆశీర్వాదం చేరిన మనకందరికీ, ముఖ్యంగా కుటుంబానికి, బిడ్డలకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి సదాకాలం తోడై నడిపించుగా. ఆమేన్.
ఇంకా ప్రేయర్ కంప్లీట్ అయిపోయిందండి. ఫుడ్ స్టార్ట్ అయిపోయింది. డిన్నర్ చూడండి, కొబ్బరి అన్నం ఇది ఎక్కువ క్వాంటిటీ కదా, నేనైతే చేయలేదు, వర్కర్స్ని పెట్టి చేయించాము. చికెన్ కర్రీ మా వారు దగ్గరుండి చేయించారు, కర్రీ మా స్టైల్లో. అలానే ఇంకా ఇది చికెన్ ఫ్రై కూడా తన దగ్గరుండి చేయించారు. సో వాళ్ళ స్టైల్ వేరుంటుంది కదా, మా స్టైల్లో చేయించారు. పెరుగు చట్నీ, అలానే గోంగూర పచ్చడి ఉంటుంది కదా కంపల్సరీగా. మా వారి కజిన్స్, పిల్లలు అందరం కూడా మంచిగా కలిసి సర్వ్ చేసాము. పెద్దవాళ్ళకి, పాస్టర్ గారికి, సో వచ్చిన గెస్ట్లు అందరికి కూడా సర్వ్ చేసాము. చాలా బాగా జరిగింది మావయ్య గారి ప్రేయర్ మీటింగ్. ఇంట్లో చాలా రోజుల తర్వాత మేము అందరం కూడా కలిసాము. సో అందరం మంచిగా టైం స్పెండ్ చేశారు. పిల్లలందరూ కలిసి చక్కగా ఆడుకున్నారు, టైం స్పెండ్ చేశారు. చూడండి, అందరూ కూడా డిన్నర్ చేస్తున్నారు. ఇలాగా మావయ్య గారి మెమోరియల్ యానివర్సరీ అనేది మేము ఈ విధంగా చేసుకున్నాము. ఇక్కడ మా బావగారు వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేయడానికని వచ్చాను నేను బయటికి. సో ఇక్కడ అత్తయ్య గారి వాళ్ళ బ్రదర్ అన్నమాట. తను అడుగుతున్నారు, మొన్న కొబ్బరి అన్నం చేసావు కదా, నువ్వే చేసావా ఈరోజు కూడా అని అడిగారు. సో అలా కామెడీ చేస్తూ ఉన్నారు. నేను కాదు వండింది, పని వాళ్ళతో చేయించాము అని చెప్పాను. సో వీడియోస్ అన్నీ బాగున్నాయి, బాగా చేస్తున్నావు అని మంచిగా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడే నేను వీడియోస్ అన్నీ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు మంచిగా ఎంకరేజ్ చేశారు అందరు కూడా. చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఇంకా బూస్టప్ అనిపించింది, ఇంకా మంచి వీడియోస్ తీసుకొని రావాలి. సజెషన్స్ ఇచ్చారు, అన్నీ కూడా చెప్పారు నాకు. చూడండి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయిపోయింది, డిన్నర్ చేసేసాము. సో అందరు రిలాక్స్డ్ కూర్చున్నారు. కొంచెంసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఈ ప్రేయర్ మీటింగ్ డిన్నర్తో మేమైతే ఈరోజు కంప్లీట్ చేసేసాము. డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరు కూడా మంచిగా రిలాక్స్ అయిపోయి కూర్చొని చక్కగా మాట్లాడుకుంటా టైం స్పెండ్ చేశారు. పెద్దవాళ్ళందరూ ఒక చోట, పిల్లలందరూ ఒక చోట కూర్చొని చక్కగా టైం స్పెండ్ చేస్తున్నారు. మంచిగా పలకరించుకుంటున్నారు అందరూ. చూడండి ఎంత అల్లరి చేస్తున్నారు పిల్లలు, చాలా అల్లరి చేస్తున్నారు. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంకా వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలానే ఇంకా నేను మంచి వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకి వస్తాను. ఇక్కడ నా కజిన్స్, సిస్టర్స్, అలాగే వదినలు, తోడుకోడళ్ళం అందరం కలిసి ఇక్కడ కూర్చొని మంచిగా టైం స్పెండ్ చేసాం. అందరినీ కూడా పరిచయం చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కూడా ప్రత్యేకంగా అందరినీ చూపిస్తాను. థ్యాంక్ యూ.